సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు వీడియో వచ్చేసి మన పుష్ప 3 మూవీ అప్డేట్ గురించి అనమాట. సోది లేకుండా మాట్లాడితే గాయ్స్, మొన్న సైమా అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది కదా. సో అక్కడ మన అల్లు అర్జున్కి అయితే సైమా అవార్డ్ అయితే వచ్చిందనమాట. ఇట్స్ అన్ థర్డ్ సైమా అవార్డ్ అనమాట మన అల్లు అర్జున్ గారికి. సో అక్కడ మీకు తెలిసిందే కదా, సైమాలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పుష్ప 3 గురించి. మన సుకుమార్ గారు అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పుష్ప 3 గురించి. అంటే పుష్ప 3 మూవీ ఉందా లేదా, అసలు మూవీ వస్తుందా వస్తలేదా, అండ్ ఆ మూవీ పైన పబ్లిక్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంది, అసలు మూవీ రావాలని కోరుకుంటున్నారా లేదా పబ్లిక్ అని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ థింగ్, మొన్న సైమా అవార్డ్ ఫంక్షన్లో మన సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అక్కడ మాట్లాడుకుంది ఏంటంటే, అక్కడ సుధీర్ మన యాంకర్ అండ్ ఒక లేడీ యాంకర్ కూడా అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్తా, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. సో ఏంటంటే, మన సుధీర్ అన్న అయితే మెల్లగా అడుగుతాడు అనమాట, ఇట్లా పుష్ప మూవీ గురించి మాట్లాడిన తర్వాత లైక్ ఇట్లా అంటాడనమాట. అప్పుడు ఆ లేడీ యాంకర్ ఉంటుంది కదా, ఆమె అడుగుతుంది అనమాట, సో వాట్ అబౌట్ పుష్ప 3 మూవీ ఉందా లేదా అది అని అంటే, మెల్లగా మన అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు అయితే మెల్లగా ఇట్లా పక్కకి వెళ్ళి అయితే మెల్లగా మాట్లాడతారు, ఇట్లా ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటారు అనమాట. సో ఏంది అని చెప్పి, సో మాట్లాడుకొని మన సుకుమార్ గారు అయితే ఒక మాట అయితే చెప్పేస్తారనమాట. సో అదేంటంటే, పుష్ప 3 ఈజ్ డెఫినెట్లీ దేర్. పుష్ప 3 కంపల్సరీ వస్తుంది. అండ్ పుష్ప 3 మూవీ ఎప్పటి వరకు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు మనం అని అంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మన సుకుమార్ గారు అయితే ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేసి మన రామ్ చరణ్ గారితో, మీకు తెలిసిందే నెక్స్ట్ మూవీ. సో రామ్ చరణ్ గారు అయితే పెద్ది మూవీ పైన వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఆ మూవీ అయిపోగానే నెక్స్ట్ మన సుకుమార్తో మూవీ అయితే ఉందన్నమాట. సో సుకుమార్ మూవీ అయ్యే లోపు మన అల్లు అర్జున్ గారు అయితే అత్లీ గారితో ఏదైతే మూవీ ఉందో, అత్లీ మూవీ అయిపోయే లోపు మేబీ సుకుమార్ మూవీ అయిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేబీ మూవీ ఏ ఇయర్ వరకు రావచ్చు అని అంటే, మేబీ 2029 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అయితే పెద్ది మూవీ రిలీజ్ అయితే 2026లో రిలీజ్ ఉంది సంథింగ్. అండ్ ఒకవేళ 2026లో ఒకవేళ షూట్ స్టార్ట్ అయినా కానీ, సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకవేళ షూట్ స్టార్ట్ అయినా కానీ, సో ఆ షూట్ వచ్చేసి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే మేబీ 2029 వరకు వాళ్ళ మూవీ అయితే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, సుకుమార్ గారిది అండ్ రామ్ చరణ్ గారిది. సో అప్పుడు సుకుమార్ గారు అయితే ఫ్రీ అయిపోతారు అనమాట. సో సుకుమార్ గారికి ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు, సీదా పుష్ప 3 అనమాట. సో మన అల్లు అర్జున్ గారికి అయితే ఇప్పుడు అత్లీతో మూవీ అయితే ఉందన్నమాట. సో అందరికి తెలిసిందే అది. సో అది దాని డేట్ వచ్చేసి 2027 అయితే ఇచ్చేసారు అనమాట. సో ఒకవేళ 2027లో మన అల్లు అర్జున్ గారు మూవీ వచ్చినా కానీ ఇంకొక మూవీ పైన వర్క్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అల్లు అర్జున్ గారు ఇంకొక మూవీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ మూవీ తర్వాత పుష్ప 3 అయితే షూట్ చేసేలాగైతే కనిపిస్తుంది అనమాట. సో మూవీ అరౌండ్ 2029 అయితే కంపల్సరీ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది. పుష్ప 3 వచ్చేలోపు మనకి 2029 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు పుష్ప 3 రావచ్చు అని చెప్పి. సో ఇది మన ఎప్పుడు వస్తుంది పుష్ప 3 అని మూవీ గురించి అయితే. అండ్ మూవీ గురించి మీకు తెలిసిందే, అండ్ మూవీ అయితే ఈజీగా 2000 crores దాటేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పుష్ప 3కి. ఎందుకంటే మీరు బాలీవుడ్లో చూడొచ్చు, ఆల్రెడీ 800 crores పైన కొట్టేసింది. మన టాలీవుడ్లో మీకు తెలిసిందే ఎట్లా కొట్టుకపోయింది. మన ఓవరాల్ ఇండియాలో అయితే 1871 crores అయితే కొట్టుకపోయింది మూవీ. సో లిటరల్లీ ఇట్స్ అ హ్యూజ్ అనమాట. సో ఆల్రెడీ మూవీ గురించి అందరికీ తెలుసు అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హై ఉన్నాయి. అండ్ ఈజీగా మూవీ కూడా ఒకవేళ తీసినా కూడా ఈజీగా మూవీ అయితే రీచ్ అయిపోతుంది, పబ్లిక్ ఆటోమేటిక్గా చూసేస్తారు. ఎందుకంటే మూవీ అట్లాంటిది, ఆ మూవీ కంటెంట్ అలాంటిది. ఆల్రెడీ మన పుష్ప 2లో చూసుకోండి, మీరు ఎక్కడన్నా మీకు ఒక CGI వర్క్ కానీ ఏది, ఆ VFX కానీ ఆ మూవీలో ఉన్న డైరెక్షన్ పార్ట్ మీరు చూస్తే ఎక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్ అయితే ఏది అనిపించదు. లిటరల్లీ మీకు ఆర్టిఫిషియల్ ఏది అనిపించదు. లిటరల్లీ మొత్తం ఒక ఎట్లా అంటే
ఒక రియల్ సెట్స్ పైన తీసినట్టే అనిపిస్తుంది మీకు. ఎక్కడ కూడా CGI ఇది ఒక VFX అని మీరు అనలేరు. అది మన సుకుమార్ గారి అదనమాట, లైక్ ఆయన మార్క్ అనమాట అది. సో ఆయన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది ఆయన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంత పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. ఆయన ఇప్పుడు ఒక మూవీ రేపు రిలీజ్ అవుతుందంటే ఈరోజు కూడా ఆయన మూవీ పైన కూర్చొని వర్క్ చేస్తుంటాడు మూవీ పైన. అది మన సుకుమార్ గారు. సో అది మన టాలీవుడ్కి దొరికిన అదృష్టం అని చెప్పుకోవచ్చు మనం. లిటరల్లీ ఒక రాజమౌళి లెవెల్నే దాటేసిందంటే సుకుమార్, మీరు అర్థం చేసుకోవచ్చు సుకుమార్ వాల్యూ ఏందని మీరు అర్థం చేసుకోవచ్చు. సుకుమార్ ఏదో ఆయన మీరు తక్కువ అంచనా వేయలేరు సుకుమార్ గారిని అయితే అస్సలు. ఆయన వేరే లెవెల్ అంతే. ఆయన వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అంతే. ఎందుకంటే ఆయన తీసే విధానం అట్లుంటుంది. మన రాజమౌళి గారే చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో, లైక్ రాజమౌళి గారు ఏం చెప్పారంటే లైక్ సుకుమార్ గారు తీసేది ఎప్పుడు ఎట్లా అంటే ఒక రియలిస్టిక్, లైక్ ఎట్లా అంటే డ్రామా కానీ ఏదైతే ఉంటుందో లైక్ రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ మన రాజమౌళి గారు అయితే ఫ్యాంటసీ మూవీలు అయితే తీస్తారనమాట. ఆయననే క్లియర్గా చెప్పేసిండు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు ఇంటర్వ్యూలో. సో హీఈస్ ఎ న్యాచురల్ అనమాట. న్యాచురల్ సెట్స్లో తీయడానికి ఒక న్యాచురల్ లుక్ రావాలి అని చెప్పి మన సుకుమార్ గారు అయితే ట్రై చేస్తున్నారు. మీరు రంగస్థలం మూవీ చూసుకోండి, అసలు ఎట్లుంటుంది రంగస్థలం. రా మన పుష్ప సినిమా తక్కువ ఉంటుంది, అది కూడా రా ఉంటుంది ఎక్దమ్. రా అంటే రా ఎక్దమ్ మూవీ. సో ఎక్కడ కూడా మీకు ఫిల్టర్స్ ఇట్లా లాగా ఉంటుంది అది మూవీ. ఎట్లా అంటే న్యాచురల్ రాగా తీస్తారనమాట మన సుకుమార్ గారు అయితే. సో ఇదనమాట మన సుకుమార్ గారు అయితే. సో మూవీ అయితే 2029 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ పుష్ప 3 అయితే డెఫినెట్లీ ఈజ్ దేర్. అండ్ పుష్ప 3 కోసం మీరు వెయిట్ చేయొచ్చు. పుష్ప 3 మూవీ అయితే ఉంది. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే, లైక్ చేసుకోండి. ఒక కొత్త యూట్యూబర్ గైస్ నేను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ అయితే డిలీట్ కావడం అయితే జరిగిందనమాట. సో ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ ఓల్డ్ ఛానల్లో మీరు ఎట్లా సపోర్ట్ చేశారు ప్లీజ్ అట్లా సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అయితే మనం మూవీ రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ ఆల్ కంటెంట్ అయితే మనం అప్లోడ్ చేస్తుంటాం అనమాట. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. సో అదనమాట, అదొక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అండ్ మన ఛానల్కి మీరు డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ ఎవరెవరో రివ్యూ ఇచ్చినట్టు వాళ్ళలా ఉండదు నా రివ్యూ. ఇట్స్ అండ్ పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది అనమాట. నాకేమనిపించింది అనేది క్లారిటీ కొత్తగా అయితే చెప్పేస్తాను అనమాట మీకు. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.